నాకు ఇక్కడ రైస్ మిల్లో క్యాషియర్ ఉద్యోగం వస్తుంది నాన్న. జీతం కూడా 500 రూపాయల పైనే ఉంటుంది. చాలా సంతోషం నాయన. కానీ పర్వాలేదు చెప్పు. క్యాషియర్ ఉద్యోగం కదా, సెక్యూరిటీగా 5000 రూపాయలు డిపాజిట్ కట్టాలి. 5000? అవునన్న, చాలా శ్రమపడి ఉద్యోగం సంపాదించుకున్నాను. డబ్బు కట్టడానికి ఇంకెన్ని రోజులు టైం ఉంది? వచ్చే మంగళవారం లోపుగా కట్టాలి. కట్టకపోతే ఉద్యోగం చేజారిపోతుందంట మావయ్య గారు. నిజమేనమ్మా, వీడికి ఉద్యోగం వస్తుందంటే చేతికి చేయి సహాయం ఉంటుందని సంతోషపడ్డాం. కానీ ఇప్పటికిప్పుడు 5000 కావాలంటే అప్పు చేయడం తప్పితే వేరే మార్గం కనిపించడం లేదు. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, అయినా ప్రయోజనం లేకపోయింది. మీ ఎవరి వల్ల చేత కాకపోతే చివరికి మా బాబాయ్ చేత రికమెండ్ చేయించి ఉద్యోగం సంపాదించాం. అప్పో సప్పో చేసి వచ్చిందని నిలబెట్టుకోవాలి, కానీ మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకమంటే దొరుకుతుందా? నిజమేనమ్మా, కానీ నా జీవితం అంతా నా జీతం మీదే ఆధారపడ్డాను తప్ప ఎవరిని ఎప్పుడూ చేయి చాచి అడగలేదు. తీరా అడిగి లేదనిపించుకుంటే అంతకంటే అవమానం ఉండదు. మీరు ఇలా అభిమాన పడతారనే మా బాబాయ్ని అడగలేదు. లేకపోతే ఇది ఆయనకి చాలా చిన్న విషయం. కానీ మనం తేలిక పడతాం కదా. మా అత్తగారింట్లో 5000 కూడా లేవా అనుకుంటారు. మీరు అడగమంటే అడుగుతాను. వద్దమ్మా, వద్దు, ఎవరిని అడగొద్దు. నేనే ఎక్కడో తంటాలు పడతాను. ఇంకా టైం ఉందిగా, వెళ్ళండి. మాటంటే ఇచ్చారు గాని అంత డబ్బు ఎలా తేగలరండి? ఎలాగైనా తేవాలి తప్ప నా అసమర్థతకి వాడి భవిష్యత్తును బలి చేయలేను. పోనీ మన ఇల్లు తాకట్టు పెట్టిన చోటే మళ్ళీ అడిగితే? ఇప్పటికి దాని మీద చేసిన అప్పుకే వడ్డీ కట్టలేకపోతున్నాను. మీ ఆఫీసులో అడిగి చూడండి. ఇప్పుడు ఆ అర్హత కూడా నేను పోగొట్టుకున్నాను. అంటే ఇక నీ దగ్గర దాచడం ఎందుకు? సావిత్రి, 2 నెలల్లో నేను రిటైర్ అవబోతున్నాను. 2 నెలల్లోనా? అవును. నాకు రావాల్సిన డబ్బు కూడా ఏమీ ఉండదు. భగవంతుడా. బహుశా అందుకేనేమో నాకు ఉద్యోగం పోయే సమయానికి చంద్రానికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేశాడు భగవంతుడు. క్షమించండి జగన్నాథం గారు, ప్రస్తుతం మేము అప్పులు ఇవ్వటం మానేసినాం. సేట్జీ, దయచేసి ఎలాగైనా క్షమించి మీరు వెళ్ళిరండి. నాన్న, డబ్బు సంగతి ఏమైంది నాన్న? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను రా. ఏమరా, ఆయన ఇంకా ఇంట్లో అడిగైనా పెట్టలేదు, అలా నిలదీసి అడుగుతున్నా? ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు కదా. మీరు పదండి. కాఫీ తీసుకోండి. సావిత్రి, నా చేతగంతనానికి వాడి మీద ఎందుకే కేకలు వేస్తావు? సహజంగా వాడుకుండే ఆదుర్దా వాడికి ఉంటుంది కదా. ఇవాళ కూడా డబ్బు ఎక్కడా దొరకలేదు. కృష్ణ ఇంటికొచ్చాడా? ఎలా వస్తాడు మీరన్న మాటలకి? పాపం పస్తులతో మాడిపోతూ ఉండుంటాడు. వెళ్ళి వాణ్ణి తీసురా. బాగుందండి వరుస. మీరు తిట్టి వెళ్ళగొడుతూ ఉండండి, నేను వెళ్ళి బ్రతిమలాడి తీసుకొస్తూ ఉంటాను. ఏదో చీకాకుల్లో ఒక మాటనంత మాత్రాన వాడు ఇలా అజ్ఞాతవాసం చేయాలో చెప్పు. ఎలాగైనా వాడిని నచ్చచెప్పి తీసురా. వీడెప్పటికి మారతాడో ఏమో. ఏరా, ఇక్కడున్నావా? ఆగరా, ఆగు. ఇంకా నీ అలక తీరలేదన్నమాట. రా, ఇంటికి వెళదాం. రాను, ఆయనతో నాకేం పనే? అవునరా, ఇంక నీకు ఆ ఇంటితో పనే ఉంది, నా వంటతో పనే ఉంది. ఆ పిల్ల ఉష నీకు బట్టలు భోజనం తెచ్చి పెడుతుందిగా. ఒరే, మీ నాన్నగారు అలా అన్నారంటే ఆయన మనసు నువ్వు ఎంత కష్టపెట్టావో తెలుసా? నీ మీద వచ్చే ఫిర్యాదులు తట్టుకోలేక కడుపు మంట కొద్దీ అలా అన్నారే కాని ఆయనకి కడుపు తీపి లేదనా? నువ్వా ఇలా తిరుగుతున్నావు? మీ అన్నయ్యకా ఉద్యోగం లేదు, పైగా ఆయన ఉద్యోగం కూడా పోయేటట్టుంది. ఏంటమ్మా, నాన్నగారు ఉద్యోగం 2 నెలల్లో తీసేస్తారు. మీ అన్నయ్యకు ఉద్యోగం దొరకాలంటే 5000 డబ్బు కట్టాలట. 5000? అవునరా,
తల్లిదండ్రుల కష్టాలు కొడుకులే పట్టించుకోపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? క్షమించమ్మా, ఇంటి పరిస్థితి ఎలా ఉందని కూడా నేను ఇంతవరకు పట్టించుకోలేదు. ఇకనైనా ఈ అల్లరి తిరుగుళ్ళు గడుకునే పనులు మానేసి ఏదైనా ఉద్యోగం సంపాదించి ప్రయోజకుని కావాలి. నమస్కారం అండి జగన్నాథం గారు. మీరా? నమస్కారం, కూర్చోండి. వెంకటాద్రి గారు ఉన్నారా అని? లేదండి, ఉదయం ఊరెళ్ళారు. ఎప్పుడు వస్తారు? 4 రోజులు అవ్వచ్చు. ఏం లేదు, వెంకటాద్రి గారికి నేను 15,000 ఇవ్వాలి. అది మీకు ఇస్తాను. ఆయన వచ్చిన వెంటనే మీరు అందజేయండి. నేను ఆయన వచ్చిన తర్వాత కలుస్తాను. ఇప్పుడు తొందరే ఉందండి, ఆయన వచ్చాక మీరే స్వయంగా ఇవ్వచ్చుగా. లేదండి, ఈవేళ ఇస్తానని మాట ఇచ్చాను. నేను మాట అంటే మాటే కదా. అయినా మీ దగ్గర ఇచ్చినా ఒకటే, ఆయన దగ్గర ఇచ్చినా ఒకటేనని నాకు తెలుసుగా. తీసుకోండి. అలాగే, మరి నేను వెళ్ళొస్తాను. రండి జగన్నాథం గారు, రండి. నమస్కారం అండి. కూర్చోండి. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? నాకు అర్జెంటుగా 5,000 రూపాయలు అవసరం వచ్చింది. మా అబ్బాయి ఉద్యోగానికి డిపాజిట్ కట్టాలి. అరే రే రే, పొద్దున్నే వచ్చుంటే బాగుండేదే. ఉన్న డబ్బంతా రైతులు సర్దుబాటు చేశాను. మీరేమి నిరుత్సాహపడకండి. ఎల్లుండి డబ్బు రావాల్సింది ఉంది, వచ్చి తీసుకెళ్ళండి. కానీ డిపాజిట్ కట్టవలసింది రేపేనండి. రేపు ఒక్కరోజు ఎలాగో సర్దుబాటు చేసుకుంటే ఎల్లుండి తప్పకుండా ఇస్తా. నాన్న, డిపాజిట్ కట్టడానికి రేపే ఆఖరి రోజు. గుర్తుంది, అన్ని చోట్ల ప్రయత్నించాను. ఎల్లుండి వరకు ఆగితే తప్పకుండా ఏర్పాటు అవుతుంది. రేపు గనక కట్టకపోతే ఏ ప్రయోజనం ఉండదు నాన్న. నాకు ఈ ఉద్యోగం రాదు. నేను ఇట్లా నిరుద్యోగంగా ఉండిపోవాల్సిందే.